గుట్టల్లో వెలిసిన శ్రీ వారాహి సమేత ఉమ్మెత్త భైరవ స్వామి భక్తుల మనసుల్లో భయాన్ని కాదు భక్తిని నింపే శక్తి రూపం. హనుమకొండ జిల్లాలోని 30వ డివిజన్ పద్మాక్షి కాలనీలో గుట్టల్లో వెలిసిన శ్రీ వారాహి సమేత ఉమ్మెత్త భైరవ స్వామి ఆలయానికి బాట కరువైంది. ఉమ్మెత్త భైరవుడు వారాహి మాత దర్శనం కోసం తన సొంత ఖర్చులతో కార్పొరేటర్ కోమల రావుల కిషన్ బాట వేయడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదని స్థానికులు చెబుతున్నారు. ఓరుగల్లు ఇలవేల్పు అయిన శ్రీ భద్రకాళి అమ్మవారు శక్తి క్షేత్రంకు కవచంలా నిలిచిన రక్షక శక్తులే అష్టభైరవ విగ్రహ స్వరూపాలు అని శాసనాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే 6వ భైరవ స్వరూపమే శ్రీ వారాహి సమేత ఉమ్మెత్త భైరవ స్వామి రూపంగా చెబుతారు. కానీ ఆలయ ప్రాంగణంలో ఎటువంటి లైటింగ్, వాటర్ సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ప్రతి అమావాస్య, పౌర్ణమి, అష్టమి రోజున స్వామివారికి అభిషేకాలతో ప్రత్యేక హోమాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఆదేశ్ ఆదేశ్. జై శ్రీ మహాకాల్, జై మా వారాహి. నా పేరు వీరభద్రనాథ్. ఇక్కడ వచ్చేసి శ్రీ వారాహి సహిత ఉన్మత్త భైరవ స్వామి దేవాలయం. ఇది కాకతీయుల కాలం నుంచి ఉంది, పూర్వం నుంచే ఉంది. ఇక్కడ భద్రకాళి అమ్మవారికి క్షేత్రపాలకులు ఇక్కడ అష్టభైరవుల్లో ఇక్కడ ఉన్మత్త భైరవ స్వామి. తను ఉన్మత్త భైరవ అంటే వారాహిదేవి యొక్క భర్త ఉన్మత్త భైరవ స్వామి అంటే. ఇక్కడ పౌర్ణమి, అష్టమి, అమావాస్యల తిథుల నాడే ఇక్కడ హోమాలు కానీ అభిషేకాలు కానీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ బాట వచ్చేసి ఈ కొద్ది కాలంలో ఈ కొద్ది వ్యవస్థలోనే చేయించడం జరుగుతుంది. అంతకుముందు పూర్వం నుంచి ఇక్కడ పూజలు వచ్చేసి సంవత్సరంన్నర నుంచి జరుగుతున్నాయి. అంతకుముందు పూర్వం మా గురుగారు ఒక 15 సంవత్సరాల క్రితం ఇక్కడ సాధన చేసిన తర్వాతనే తను వారణాసికి వెళ్ళి నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి ఇంతవరకు ఎటువంటి సాయం లేదు. ఇక్కడ బాట వచ్చేసి మన కార్పొరేటర్ గారు వేపిస్తున్నారు, రావుల కిషన్ గారు కార్పొరేటర్ గారు ఇక్కడ వేపిస్తున్నారు. భక్తుల కొద్దిగా రద్దీ పెరుగుతుంటుంది.